హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు నేను మీకు బెనారస్ టిష్యూస్ మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనం శారీస్కి వెళ్ళే ముందు మనం మాట్లాడుకుంటాం కదా రోజు. సో ఈరోజు ఏంటంటే మనము సీకి వచ్చాం కదా, ప్రొటెక్ట్లో సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. సో భగవంతుడు మనల్ని కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్ అంటే బై టీచింగ్స్ అండ్ ఆల్సో భగవంతుడు మనతో పాటు ఉంటారు. అట్లా అంటే బోత్ అనమాట, ఏదైనా జరగచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇప్పుడు అర్జునుడికి టీచింగ్ చేశాడు అండ్ ఆల్సో కృష్ణుడు దగ్గరుండి మంచి గైడెన్స్ చేసి అర్జునుడిని మంచి మార్గంలో తీసుకెళ్ళి గెలిపించాడు. సో అక్కడ ఏం జరిగిందండి, టీచింగ్ జరిగింది అండ్ ఆల్సో స్వయంగా పర్సనల్గా హెల్ప్ చేశాడు. సో భగవంతుడు మనల్ని కాంబినేషన్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, సో ఈరోజు టీ కూడా తెలిసేసుకుందాం. టీ అంటే టైం. టైం అంటే ఎలాగా, భగవంతుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కాపాడడు. ఎప్పుడు కాపాడాల్సిన నిజమైన అవసరం వస్తుందో అప్పుడు కాపాడుతాడు. సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో ఒకరోజు ఒక మాతాజీ, నిత్య సేవని మాతాజీ అని, షీఈ్ ఇస్కాన్ విశాఖపట్నం అనమాట. సో తన లెక్చర్స్ చాలా బాగుంటాయండి, మీరు కూడా గో త్రూ అవ్వచ్చు. సో ఇస్కాన్ విశాఖపట్నం అలా ఉంటుంది, చాలా బాగుంటాయండి. సో ఒకరోజు మాతాజీ పైన కొత్తగా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కృష్ణ కోసం, రాధా దామోదర్ కోసం. సో పైన మొత్తం మంగళహారతి అయిపోయిన తర్వాత మాతాజీ చాంటింగ్ చేస్తూ ఉన్నారు. కింద ఏంటంటే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అవుట్ సైడ్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే గృహస్థాస్ కదండి, సో వాళ్ళకి కూడా ఇంకా మార్నింగ్ లేసాక ఇంకా పనులు ఉంటాయి కదా, తర్వాత ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో ఏంటంటే ప్రసాదాన్ని వేస్ట్ చేయకూడదు, మన ప్రసాదాన్ని చక్కగా అందరికి వినియోగించాలి. సో ఏమవుతుందంటే మార్నింగ్ టైమ్స్ చాలా రేర్గా తక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇంకా కొంచెం ఎక్కువ ప్రసాదమే ఉంది, సో ఒకరికి ఇచ్చేస్తున్నారు, ఇంకెవ్వరు రావట్లేదండి. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇస్తారు కదా ప్రసాదంని, అందుకని వాళ్ళకి ఇచ్చేస్తుంటే పైన మాతాజీ చూస్తున్నారు. అంటే కింద ఉన్న వాళ్ళకి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. కానీ 5th ఫ్లోర్లో ఉన్న మాతాజీకి ఆ రోడ్డు కనెక్షన్ ఉన్న ఆ రోడ్డు కూడా కనిపిస్తుంది. అంటే ఇంకొక 5 నిమిషాలు ఆగితే ఆ రోడ్డు నుంచి ఎవరు వస్తున్నారు, కానీ అది మాతాజీకి ఒకటే కనిపిస్తుంది. కింద ఉన్న వాళ్ళకి ఇటు చూసినా మనుషులు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు పైనుంచి మాతాజీ అరిచినా వాళ్ళకి వినిపించదు. అంటే ఈ ఎగ్జాంపుల్ దేనికి చెప్పానంటే, మనకి ఉండు ఒక 10 days ఉండు, నేను హెల్ప్ చేస్తాను, ఉండు 1 year ఉండు, నేను హెల్ప్ చేస్తాను అంటే టైము, నిజమైన టైము, మనకు భగవంతుడు హెల్ప్ కావాల్సిన టైం నిజంగా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనం అడగక్కర్లేదు, వచ్చేస్తాడు ఆయన హెల్ప్ చేయడానికి, ఆయన వచ్చేస్తాడు. సో ఎలా అయితే భగవంతుడు పైనుంచి ఉండురా కాపాడుతాను, ఎందుకురా అంత దిగులు పడతాము, నేను ఉన్నా కదా అంటాడు. కానీ మనం ఏంటంటే చాలా టెన్షన్ పడిపోతాము, భయపడిపోతాము. సో కంప్లీట్ డివోషన్ ఆయన మీద పెట్టేసి, బాధ్యత అంతా ఆయన మీద పెట్టేసి, కష్టం ఒకటే మనం చేద్దాం, ఫలితం ఆయనకే, మంచా చెడా నీకే. అదే అంటారు, పాల ముంచినను నీట ముంచినను ఏదైనా పర్వాలేదు, నన్ను పాలలో ముంచినా నీళ్ళలో ముంచినా నీదే భారం అంటారు. మా అమ్మమ్మ అంటూ ఉండేది మాట. సో ఓకే అండి, ఈరోజు ప్రొటెక్ట్ కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ రేపు నుంచి కొత్త టాపిక్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మన శారీస్కి వెళ్ళిపోదామండి. కట్ వర్క్ శారీస్, సో బ్యూటిఫుల్ శారీస్ అండి. సో మనకి ఇక్కడ బాడీ పార్ట్ కట్ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో పళ్ళు పార్ట్లో కూడా మనకు కట్ వర్క్ వస్తుంది. అండ్ ఆల్సో వన్స్ గో త్రూ ఫ్రిల్స్ ఓవరాల్ ఫ్రిల్స్ కట్ వర్క్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా హాయిగా ఉంది, బాగుంది. ఇది కూడా డబల్ బ్లౌజెస్ అండి. అండ్ మనకి ఇలాగా లైన్స్ జూట్ బ్లౌజ్ వస్తుందండి. అండ్ ఆల్సో దీనికి మనకి ఇక్కత్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, సో అలా ఇక్కత్ బ్లౌజ్ వేసుకుంటే ఈ కట్ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకి ఇవి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి. సో మెనీ 2-3 పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి, నో నీడ్ టు వరీ, యూ కెన్ గ్రాప్. సో ఇది నెంబర్ 1 శారీ అండి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉంది, బాగుంది. ఇది బెనారస్ టిష్యూ అండి, ఇట్స్ నాట్ లెనిన్ టిష్యూ. సో కొంచెం వీవింగ్ అనేది దూరంగా ఉంటుంది, బాగుంది. ఓకే, నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ ఇదే ప్యాటర్న్ కానీ వీవింగ్ కట్ వర్క్ వేరు. ఇది చూడండి, కట్ వర్క్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇటొకటి అటొకటి పెద్ద బంచెస్ వచ్చాయి. అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ పూసలు ఉన్నాయి, మనకి కాపర్ కలర్తో ఈ పూసలు మొత్తం స్టిచ్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. సో పళ్ళు చాలా సింపుల్ ఉంటుంది, టిష్యూస్కి పళ్ళు చాలా సింపుల్ ఉంటుంది. అండ్
బ్లౌజ్ చెప్పాను కదండి, సేమ్ ఇందాక అనుకున్నాం కదా, సో అలా లైన్స్ బ్లౌజ్ ఉంటుంది. సో దీనికి ఇట్స్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి. చూడండి, ఇట్స్ కాంట్రాస్ట్. ఇక్కడ రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చింది కదా, సో దిస్ విల్ బీ వెరీ గుడ్ వెన్ యూ వేర్. చాలా బాగుంది కదా. దిస్ ఇస్ సెకండ్ నెంబర్ 2 శారీ అండి. అండ్ నెక్స్ట్ ఇది సేమ్ శారీ అండి, సేమ్ శారీ, నో నీడ్ టు షో. అండ్ నెక్స్ట్ ఇవి లెనిన్స్ అండి. యూ కెన్ కాల్ లెనిన్ అండి ఇది. సో హ్యాండ్లూమ్ లెనిన్ అంటే మనకి ఇలా వస్తుందండి. సో చాలా బాగుంటుంది కదా, సో అలాగే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ద పవర్లూమ్ లెనిన్. బట్ సేమ్ వీవింగ్ అపీరియన్స్ అలాగే వస్తుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది, వెయిట్లెస్ ఉంటుంది. శారీ అంతా ఇలా వస్తుందండి. చాలా చాలా బాగుంది కదా. మొత్తం ఇదంతా కోరా మీదే వస్తుంది. కోరా మీద ఈ ఫ్లాట్స్ కలర్స్ మారుతూ ఉంటాయి. దానివల్ల పళ్ళు అండ్ బ్లౌజ్ మారుతుంది. సో పళ్ళు చూద్దాం. సో ఇక్కడ మనకి పింక్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, సో పింక్ కలర్ పళ్ళు. సో బ్లౌజ్ అండి, పింక్ బ్లౌజ్, బార్డర్. బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా హాయిగా ఉంది. మనం ఇవి వేరే వాటికి కూడా వేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంది, బ్లౌజ్ చాలా బాగుంది. సో శారీ ప్రైసెస్ చెప్పలేదు కదా నేను. సో బేసికలీ I didn't get all the prices, all are different prices, so no need to worry. These ranges మాత్రమే చెప్తున్నాను నేను. These ranges are 1700 to 26 I think so. సో ఈ రేంజెస్లో ఉంటాయి. సో మీకు కింద స్క్రీన్ షాట్ కింద మీకు కోడ్స్ అండ్ ఆల్సో శారీస్ ప్రైజెస్ అంతా వచ్చేస్తుంది. సో చాలా బాగుంది కదా. దిస్ ఇస్ 1700 అనుకుంటాను నేను. అన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి, నో నీడ్ టు వరీ. సో ఇప్పుడు నేను ఈ శారీస్ అన్నీ కోరా బేసే అండి. నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. ఇది చూడండి, మనకి స్కై బ్లూ బేస్ వచ్చింది. సో స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ బేస్ వచ్చింది కదా. సో పళ్ళు ఏంటంటే మనకు రాయల్ బ్లూ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ వస్తుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా హాయిగా ఉంది. ఫ్యాబ్రిక్ ఏమీ మనకు కరా లేదు, బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక శారీ చూద్దాం. చూడండి, లీఫీ గ్రీన్, సేమ్ ప్యాటర్న్స్ అండి. జస్ట్ పూల్ అంతా వర్క్ బట్టి మనకి బ్లౌజ్ పళ్ళు మారుతుంది. లీఫీ గ్రీన్ అండి. ఎవరైనా సిస్టర్స్ ఉన్నా లేదా ఇంట్లో తోడుకోడలు ఉన్నా అలా తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు లీఫీ గ్రీన్, బ్లౌజ్ అండి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ అండి కోరాకి బ్లాక్ కాంబినేషన్. బ్లాక్ ఒకటి, లావెండర్ ఒకటి, బ్లాక్ ఒకటి, లావెండర్ ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ లావెండర్. అండ్ పళ్ళు బ్లాక్ పళ్ళు. అండ్ వాయిస్ కోస్ టు బ్లౌజ్ కూడా చూడండి, కలనేత, మరీ బ్లాక్గా లేదు, కోరా కూడా కలిసింది. సో ఇట్స్ వెరీ షైనింగ్. నెక్స్ట్ శారీ అండి, లావెండర్ అండ్ పళ్ళు. ఇట్స్ లావెండర్ కలర్, ఇట్స్ డార్క్ లావెండర్ అండి. బ్లౌజ్ 1700 అనుకుంటాను. మీకు రేట్స్ మెన్షన్ చేస్తాను నేను, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కోరా కలర్కి ఆరెంజ్ అండ్ ఆల్సో ఎల్లో. సో పళ్ళు బేస్ మనకి ఆరెంజ్ వస్తుంది. ఇట్స్ గుడ్ ఆరెంజ్ అండి. కాషాయం అంటాం కదా, కాషాయం కలర్, డార్క్ కాషాయం, బెదర్ కొట్టే ఆరెంజ్ కాదు. బ్లౌజ్. అండ్ నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ అండి ఇవి కూడా 1700 అనుకుంటాను. దీస్ ఆర్ ఆల్సో 1700. మొత్తం టిష్యూలో మళ్ళీ సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి. శారీ అంతా వర్క్ వచ్చింది. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు అండి సింపుల్ వర్క్ వచ్చింది. అండ్ వర్క్ కూడా ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్లౌజ్
డబల్ బ్లౌజ్ అండి. పాస్ పెట్టు. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ ఇది ఒక పేస్టల్ కలర్ అండి. ఇట్స్ సమ్ ఎల్లో షేడ్ పేస్టల్ కలర్, చాలా బాగుంది చూడండి వర్క్. పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి. లెమన్ ఎల్లో కాదు, సమ్ డిఫరెంట్ ఎల్లో. చాలా బాగుందండి పళ్ళు, ఐ మీన్ బ్లౌజ్. అండ్ దీనికి మనకి బ్లౌజ్ బాగుంది కదా. నెక్స్ట్ శారీ పీచ్ అండి. పీచ్ అండ్ వర్క్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా బాగా దగ్గరగా ఇచ్చినారండి. చాలా క్యూట్గా ఉంది శారీ. పళ్ళు చూద్దాం. పళ్ళు, బ్లౌజ్ ఇట్స్ మనకి జూట్ కలర్స్ ఉంటుందండి, బాగుంటుంది. ఇది కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి పర్పస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది. ఇదండి ఆరెంజ్ ఇచ్చారు. నెక్స్ట్ శారీ గ్రే అండి. గ్రే శారీ చాలా బాగుంది కదా. పళ్ళు చూద్దాం. పళ్ళు, బ్లౌజ్ జూట్ లైన్స్ అండ్ బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇట్స్ డబుల్ బ్లౌజెస్ అండి, 1700. నెక్స్ట్ శారీ అండి. ఇట్స్ బెనారస్ టిష్యూ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. చాలా చాలా బాగుంది కదా. మొత్తం ఫ్లవర్ వీవింగ్. యూ కెన్ గో ఫర్ కాంట్రాస్ట్ ఆల్సో. సో బట్ మనకైతే దీనికి కాంట్రాస్ట్ ఇవ్వలేదు వాళ్ళు. సో యూ కెన్ గో ఫర్ ద కాంట్రాస్ట్ ఆఫ్ ఎనీ ప్యాటర్న్స్ లైక్ పింక్, ఆరెంజ్, పీచ్, గ్రీన్, ఏదైనా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే శారీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో పళ్ళు సింపుల్గా ఉంది. అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఇది చాలా బాగుందండి. దీనికి ఒక వర్క్, శారీ అంతా వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మళ్ళీ వర్క్ బాగుండదు. ఐ థింక్ సో యూ గో ఫర్ ఇక్కత్ ప్యాటర్న్ బ్లౌజెస్, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రిల్స్ పార్ట్ ఒకసారి చూద్దాం. ఫ్రిల్స్ పార్ట్ చూడండి, అంత కంటిన్యూటీ ఉంది. ఫ్లవర్స్ కంటిన్యూటీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ శారీ ప్రైస్ వచ్చి 2450 అండి. ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్ శారీస్. సో నెక్స్ట్ శారీ అండి. పింక్ అండి, డార్క్ పింక్. అండ్ పైన అంతా వైట్ కలర్తో మొత్తం వీవింగ్ వచ్చింది అవుట్లైన్. అండ్ కిందేమో మొత్తం రాంబసెస్ వచ్చి, రాంబసెస్ మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు అండి. అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్. దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ దీంట్లో కూడా బ్లౌజ్ ఉంటుంది. దాట్స్ బ్లౌజ్. దిస్ ద బ్లౌజ్ అండి. ఇది వేసుకున్న బాగుంటుంది. ఇది వేరే చీరలకి, ఏదైనా డార్క్ కాంబినేషన్ శారీస్కి చాలా బాగుంటుంది. మీరు రెండు స్టిచ్చింగ్ చేయించుకోండి. సో బ్యూటిఫుల్ కదా. అండ్ దిస్ శారీస్ ప్రైస్ ఈజ్ 2250 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ శారీ ఇట్స్ బేబీ పింక్ అండి. చాలా బాగుంది. పేస్టల్ పింక్, ఇది పేస్టల్ కలర్స్లో వస్తుంది. పైన అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చెక్స్లో కూడా మళ్ళీ ఫ్లవర్స్, సో బ్యూటిఫుల్ అండి. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు చాలా సింపుల్ ఉంటుంది, ఎందుకంటే శారీ అంతా ఓవరాల్ శారీ అంతా మనకి చాలా గ్రాండ్ అపీరియన్స్ వస్తుంది కాబట్టి పళ్ళూస్ కూడా గ్రాండ్ ఉంటే సో ఇట్స్ టు బి ఆడ్గా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. అండి. అండ్ దీనికి మనకిచ్చిన బ్లౌజ్ ఇది గ్రీన్ ప్యాటర్న్, గ్రీన్ షేడ్,
చాలా బాగుంటుందండి వేసుకుంటే, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం. దిస్ ఇస్ అనదర్ ప్యాటర్న్ అండి. శారీస్ చాలా చాలా బాగున్నాయి ఈ శారీస్. ఫ్రిల్స్ మనం ఎలా పెడితే అలా వస్తాయండి, మీరు ఏం భయపడద్దు. సో బ్యూటిఫుల్ అండి. పైనేమో ఆరెంజ్ అండ్ కిందేమో పింక్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ మధ్యలో అంతా వీవింగ్ వచ్చింది. చాలా చాలా బాగుందండి. పళ్ళు సింపుల్ పళ్ళుస్, బికాస్ శారీస్ అంత గ్రాండ్గా ఉంది కదా అందుకని. సో విల్ గో టు ద బ్లౌజ్. బ్లౌజ్ ఈస్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇట్స్ అ టిష్యూ పింక్ కాంట్రాస్ట్ బార్డర్డ్ బ్లౌజ్. చాలా బాగున్నాయండి ఈ శారీస్. ఈ శారీస్ వచ్చి 2100 ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లోనే పింక్కి పైన వచ్చి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. కిందేమో పింక్, డార్క్ పింక్, లాలీ పింక్ బ్లౌజ్, లాలీ పింక్ బార్డర్ వచ్చింది. సో చాలా బాగుంది. పళ్ళు చూద్దాం. పళ్ళుస్ ఆర్ వెరీ వెరీ సింపుల్. వన్ సెకండ్. పళ్ళుస్ ఆర్ వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్. అండ్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్, బార్డర్డ్ బ్లౌజ్, కంచి బార్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అండి సపోటా కలర్ అంటారు. ఇది కూడా కొంచెం పేస్టల్ షేడ్ అనమాట. పేస్టల్ షేడ్ బాగుందండి, చాలా బాగుంది. పైన పింక్, కింద ఆరెంజ్, మధ్యలో అంతా వీవింగ్. సో బ్యూటిఫుల్. పళ్ళు ఇది కడితే చాలా లుకింగ్ భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. వన్ సెకండ్, నేను పళ్ళు బాగా చూపిస్తాను. పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మనం వేరే శారీస్కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు అంతా బ్లౌజ్లోనే అండి విషయం. ఆ బ్లౌజే చాలా అటైర్ని మార్చేస్తుంది. సో నెక్స్ట్ శారీ అండి ఇట్స్ కోరా ఆర్గంజా మీద వీవింగ్. ఆర్గంజా మీన్స్ నాట్ స్లిప్పరీ అండి, మీరు మళ్ళీ భయపడద్దు. ఇట్స్ కోరా మీద మనకి మొత్తం థ్రెడ్ వీవింగ్ అంటారు దీన్ని. ఏమీ కుచ్చుకోదు. థ్రెడ్ వీవింగ్కి మళ్ళీ కింద కంచి బోర్డర్స్. దీస్ శారీస్ ప్రైజెస్ ఆఫ్ 2000 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుంటాయండి. వెయిట్లెస్, మీకు చూపించినవన్నీ వెయిట్లెస్ అండి. సో బ్యూటిఫుల్ అండి. దట్స్ జిగ్జాగ్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది. అండ్ పళ్ళుకి వెళ్దాం. ఐ థింక్ సో దిస్ పళ్ళుస్ ఆర్ వెరీ గుడ్. 1/2 మీటర్ పళ్ళు వచ్చింది, బాగుంది. అండ్ బ్లౌజ్ వీవింగ్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. చాలా బాగుంది కదా. 2000 అండి ఫ్రీ షిప్పింగ్. మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి గ్రాప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ శారీ అండి లావెండర్ కలర్ అండి, చాలా బాగుంది. లావెండర్ కలర్ని పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు. ఇక్కత్ ప్యాటర్న్లో మనకి హార్ట్కి స్కాన్ చేసి టిక్ 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 అని వస్తాయి కదా, అట్లా ఇచ్చారు. బాగుంది, తమాషాగా చాలా బాగుంది. బార్డర్స్ కూడా ఏం లేవండి, బాగుంది, కంఫర్ట్గానే ఉన్నాయి. అండ్ పళ్ళు అండి. బ్లౌజ్ ఇట్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్. దీస్ ఆర్ ప్రైజెస్ 2000 అండి ఈ శారీస్. అండ్ నెక్స్ట్ శారీ ఇట్స్ ఇంక్ బ్లూ అండి. ఇంక్ బ్లూ శారీ చాలా బాగుంది. అటు ఇటు బార్డర్స్, శారీ అంతా చక్ 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 ఏదో డిఫరెంట్ సంథింగ్ అండి, అర్థం అవ్వట్లేదు. సో ఇట్స్ ఏదో సమ్ క్రేజీ డిజైన్. యూ కెన్ అండర్స్టాండ్ బై సీయింగ్ దట్స్ ఇట్. కొన్ని రావట్లేదు చెప్పడానికి. సో పళ్ళుకి వెళ్దాం. పళ్ళు కనిపిస్తుందా? పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఈ శారీ కూడా 2000. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దాం.
ఫ్యాబ్రిక్. కోరాకి మనకి మళ్ళా శారీ ఒక వీవింగ్ ఉంది కదా, ఒక థ్రెడ్ వీవింగ్ టిష్యూ వచ్చింది. ఇటు వీవింగ్ ఏమో థ్రెడ్ వచ్చింది, ఇటు వీవింగ్ టిష్యూ వచ్చింది. సో మీరు దగ్గరికి చూస్తే మంచిగా ఉంది, లైట్ ఫోకస్ అయినప్పుడు ఇట్ వుడ్ బి వెరీ బ్రైట్ అనమాట. బాగుంది. శారీ వెయిట్ లేదండి. అటు ఇటు సాటిన్ బార్డర్స్ లాగా వచ్చింది, కలనేత బార్డర్స్. అండ్ కింద చూడండి మొత్తం వీవింగ్ అండి, సో బ్యూటిఫుల్. అండ్ అక్కడక్కడ అంటే తగ్గుతూ వస్తుంది అనమాట, దగ్గరగా. చాలా బాగుంది. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు లైన్స్ వచ్చాయి, బాగుంది. అండ్ వీటికంతా కాంట్రాస్ట్ అండి, పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి. సో ఇదండి బ్లౌజ్. చాలా బాగుంది కదా. ది శారీ ప్రైజెస్ 1900 అండి, ఫ్రీ షిప్పింగ్. ఫ్యాబ్రిక్ గురించి ఏం ఆలోచించద్దు, ఇట్స్ వెరీ గుడ్ ఫ్యాబ్రిక్. మనము చక్కగా ఇలా పెట్టుకున్నా కూడా చాలా చక్కగా, అంటే మనకి ఎలా కావాలో అలా శారీ అనేది వచ్చేస్తుంది, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అండి, అంటే చీరలో కలనేత కనిపిస్తుంది, అది చూస్తున్నాను. అంటే ఈ వీవింగ్ ఉంటుంది కదా, ఈ వీవింగ్ అక్కడక్కడ మనకి ఎల్లో గీతలుగా వచ్చాయి అనమాట, ఇట్లా వీవ్ చేసేటప్పుడు. ఇటేమో మనకి టిష్యూ వచ్చింది, చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట, చూడడానికి డిఫరెంట్గా ఉంది. అక్కడక్కడ మనకి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. సేమ్ ప్యాటర్న్. వాళ్ళు చూద్దాం. బ్లౌజ్కి వెళ్దాం. ఈ కలర్ బ్లౌజెస్ చాలా రేర్గా ఉంటాయి. ఇట్స్ వెరీ గుడ్ కాంట్రాస్ట్ కలర్ అనమాట. ఇట్స్ లైట్ లావెండర్ అనొచ్చు. చాలా బాగుందండి కలర్, క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ అండి, సేమ్ ఫ్యాబ్రికే, కూర. మనకి ఏం లేదండి, జూట్ వస్తుంది కదా, ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు, జూట్ షేడ్ ఉంటుంది కదా మనకి, జూట్ వీవ్ చేసేటప్పుడు సేమ్ అదే జూట్ వీవ్ చేశారండి. ఇటు సైడ్ ఒక జూట్ పొర, ఇటు సైడ్ ఏమో టిష్యూ వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది, చాలా బాగుంది. అందుకే మీకు అక్కడక్కడ షేడ్ కనిపిస్తుంది కదా, సూపర్ ఉంది శారీ. ఇదంతా వర్క్ అండి, బాగుంది. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీస్ 1900 అండి, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ శారీ, లాస్ట్ శారీ అండి. ఇందాక చూసిన శారీయే. ఇందాక శారీ ఏంటంటే మనకి కొంచెం వేరే కలర్ వచ్చింది, సో ఇది కొంచెం కోరా కలర్ వచ్చింది. కోరా మీద మొత్తం రియల్ జూట్ కలర్ ఉంటుంది కదండి మనకి, గోల్డెన్ కలర్, ఆ కలర్ వచ్చింది. చాలా బాగుంది. వర్క్ కూడా చాలా బాగుంది వర్క్. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, వెనక ముందా వర్క్ అని అంత నీట్గా ఉంది వర్క్ కూడా. చాలా చాలా క్యూట్గా ఉంది వర్క్ బ్యాక్ సైడ్ కూడా. పళ్ళు అండ్ బ్లౌజ్. ది బ్లౌజ్. ది శారీ ప్రైస్ కూడా 1900 అండి, ఫ్రీ షిప్పింగ్. శారీస్ మనము 1700 నుంచి 2600 అక్కడ వరకు చూసాం కదా. సో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి శారీస్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ అండ్ ఎఫెక్షన్. అండ్ తప్పకుండా హరిత శారీస్ని వాచ్ చేస్తూ ఉండండి. మంచి ఎపిసోడ్స్తో, మంచి ఫ్యాబ్రిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.